ప్రభావ. వాక్యాలను చీకట్లో తినగలను కానీ వాక్యాన్ని ప్రభావ నేను వెలుగులో చదవాలన్న ఆలోచన గ్రహింపును ఆ కొద్ది సమయాన్ని ఎలాగున వినియోగించుకున్నాడో. అవును ప్రభావ, ఈ రోజు మాకు ఈ కొద్ది సమయాన్ని ప్రభావ వాక్యం మీరుండక మీరు ఇస్తున్న కృపను బట్టి నీకు వందనాలు ప్రభావ. వేగిరపడి ఆశపడి ఆకలితో తండ్రి ఆత్మీయ విందును భుజించే బిడ్డలముగా మమ్మల్ని మీరు స్థిరపరచమని సిద్ధపరచమని వేడుకుంటున్నాను దేవా. పరిశుద్ధాత్మ దేవ ప్రేరేపించండి, జ్ఞానము కలిగించండి. బహువేగిరముగా దేవ అపవాదిగాడు వెళ్ళుచుండగా అంతకంటే బహు విస్తారముగా మేము విస్తరించుటకు నీ కృపను సహాయమును దయచి వేడుకుంటూ అయ్యా నన్ను నేల మట్టుకు తగ్గించుకుంటూ కేవలం నీ నామాన్ని మాత్రమే హెచ్చిస్తూ అన్ని విషయములందు నీ కృపను సామర్థ్యతను సహాయం దయచేవ. మరి ఒక రోజు నాకును మాకును అనుగ్రహించిన విధానాన్ని బట్టి నీ యొక్క పాదాలకు వివేల వందనములు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ ప్రార్థించినందుకు వందనాలు. ఈ సమయం రాయనిపేట నుంచి సునీత ఒక పాట పాడిన తర్వాత వాక్యం రెండుకి వెళ్దాం. వాయిస్ వినపడుతున్నాడండి. అవును, పాట. జరిగేదంతా ఇలలో నీ మంచికే, స్తుతించాలి ప్రభుని నిత్యం అందుకే. జరిగేదంతా ఇలలో నీ మంచికే, స్తుతించాలి నిత్యం ప్రభుని అందుకే. శ్రమలలో సహితము సాగుము ముందుకే, మేలిమి బంగారములా శ్రమలలో సహితము సాగుము ముందుకే, మేలిమి బంగారములా నిన్ను మార్చేటందుకే. కీడు వెనుక మేలున్నదని జరిగేదంతా మంచి పని, స్వరమెత్తి స్తుతి గానము చేయుము. అన్ని వేళలా ప్రభుని ఆరాధించుము. కీడు వెనుక మేలున్నదని జరిగేదంతా మంచి పని, స్వరమెత్తి స్తుతి గానము చేయుము. అన్ని వేళలా ప్రభుని ఆరాధించుము. జరిగేదంతా ఇలలో నీ మంచికే, స్తుతించాలి నిత్యం ప్రభుని అందుకే. నిందలెన్నో ఎదురైనను నీ మేలు కొరకే సహించు. నష్టమెంతగా కలిగినను నీకు మంచి జరుగును స్తుతించు. నిందలెన్నో ఎదురైనను నీ మేలు కొరకే సహించు. నష్టమెంతగా కలిగినను నీకు మంచి జరుగును స్తుతించు. నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతనిచ్చునని గుర్తించు. నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతనిచ్చునని గుర్తించు. అందలమెక్కించుటకే అవరోధాలు నీవు గమనించు. కీడు వెనుక మేలున్నదని జరిగేదంతా మంచి పని, స్వరమెత్తి స్తుతి గానము చేయుము. అన్ని వేళలా ప్రభుని ఆరాధించుము. జరిగేదంతా ఇలలో నీ మంచికే, స్తుతించాలి నిత్యం ప్రభుని అందుకే. ఊహించనివే జరిగినను నేను గొప్ప చేయుటకి భరించు. అవనమను పాలైనను నీకు దీవెన కలుగును ప్రార్థించు. ఊహించనివే జరిగినను నేను గొప్ప చేయుటకి భరించు. అవమానము పాలైనను
నీకు దీవెన కలుగును ప్రార్థించు. ఊహకు అందని కార్యాలు నీకు ఎన్నో చేయును గుర్తించు. రెట్టింపు రెండంతల దీవెనకే ఆటంకాలు నీవు గమనించు. రెండంతల దీవెనకే ఆటంకాలు నీవు గమనించు. కీడు వెనుక మేలున్నదని జరిగేదంతా మంచితని స్వరమెత్తి స్తుతి గానము చేయుము. అన్ని వేళలో ప్రభుని ఆరాధించును. జరిగేదంతా ఇలలో నీ మంచికే స్తుతించాలి నిత్యం ప్రభుని. అందుకే శ్రమలలో సహితము సాగుము ముందుకే. మేలిమి బంగారములా నేను మార్చే కందుకే. హల్లెలూయా. ప్రభుని గణపరిచినందుకు మంచిది. మనము ఈ దినము 2 సంఘాల గురించి మనము చదివాము. ఒకటి మొదటి ప్రేమను కోల్పోయిన ఎఫెసు సంఘం, ఆత్మీయతలో ఉన్న ధైర్యం కలిగినటువంటి మరొక సంఘం స్మరణలో ఉండెను. ఇప్పుడు వాళ్ళు మనకు 12వ వచనంలో 3వ సంఘం గురించి మనము చూస్తాము. అది 12వ వచనంలో ఇలాగుంటుంది. పెర్గమలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ రాయము. వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడు చెప్పే సంగతులు ఏమిటంటే, సాతాను సింహాసనం ఉన్న స్థలములో నీవు కాపురము ఉన్నావని నేను ఎరుగుతాను. మరియు సాతాను కాపురం ఉన్న ఆ స్థలములో నాయందే విశ్వాస చేయకుండా నన్ను గురించి సాక్షి అయిన అంతిప అనువాడు మీ మధ్యన చంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జించలేదని నేను అడుగుతాను. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములను మోపవలసి ఉంది. అవేమనగా, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తిన్నట్లును, జారత్వము చేయనట్లు, ఇశ్రాయేలులకు ఉరియట్టును, బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించే వారి మీద ఉన్నారు. అటువలనే నికోలాయితుల బోధను అనుసరించేవారు కాదు. కావున మారు మనసు పొందము. లేనిలా నేను నీ ఎద్దకు వచ్చి త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చి ఖడ్గము చేత నీతో యుద్ధం చేసుకుని సంఘములతో ఆత్మ చెప్తున్న మాట చెవిగలవాడు విందురుగాక. జయించేవానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనెత్తు. అతనికి తెల్లని రాతి నెత్తును, ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరుండును. పొందిన వానికే కాక మరి ఎవరికి అది తెలియదు. ఇది పెర్గమ సంఘం యొక్క సిచ్యువేషన్. మంచి సాక్ష్యం ఉన్న సంఘమే కానీ సాక్ష్యాన్ని కోల్పోయిన సంఘం. పైగా ఒక విచిత్రమైన మాటను మనం చదువుతాం. అదేంటంటే, సాతాను సింహాసనం ఉన్న స్థలములో కాపురం ఉన్నావని నేను అడుగుతున్నాను. ప్రియమైనటువంటి ఈ విషయాన్ని మీరు ఎప్పుడు ఆలోచించారు? సాతాను సింహాసనం ఏమిటి? సాతాను గాడు సర్వాంతర్యామి కాదు. సాతాను గాడు సర్వవ్యాప్తి కాడు. సాతానుడు ఒకే సమయంలో అన్ని చోట్ల ఉండలేడు. అతనేమి యేసేలాగా సర్వాంతర్యామి కాదు. సర్వాంతర్యామి అనేది మన యేసేకున్న ఒక అమోఘమైన గుణం. సాతానుడు తను ఎక్కడున్నా ఒక్క చోటే ఉంటాడు. ఒక్క చోట ఉండి మరి మిగిలిన చోట్లలో వాళ్ళు కార్యాలయాలు పెట్టుకుంటాడు.
సాతానుడు రెండవ చోట మూడవ చోట ఉండటం అసాధ్యం. చూసుకోలేదు అక్క, వాళ్ళే చూసుకోలేదు. వాళ్ళు ఆడిచ్చారు. గమనించండి, సాతానుగాడు అన్ని చోట్ల ఉండలేడు. వాడు ఒక చోట ఉంటాడు, మిగిలిన ప్రాంతానికి తన ఏజెంట్ అని పంపిస్తాడు. మీరు ఈ నిజాన్ని తెలుసుకోవాలి దేవుని బిడ్డలు. సైతాన్ గాడు తన సింహాసనాన్ని ఒక చోట ఉంచాడు అంటే మరొక చోట అతను ఉండలేడు. అక్కడుండి లోకల్ తన భక్తులు, సాతాను యొక్క ముద్దు బిడ్డలు, వాళ్ళని పంపించుకొని ఆయన ప్రోగ్రాం చేస్తాడు. అయితే సాతాను తన కార్యాలయాన్ని అప్పుడప్పుడు మారుస్తూ ఉంటాడు. ఈ అంతిప అనే వ్యక్తులు లాంటి వ్యక్తులు కనుక ఎక్కడైనా సంఘంలో బలంగా ఉంటే తన కార్యాలన్నీ కూడా బలంగా జరిగించాలంటే మన మధ్యలో దైవజనులు, ఒక చాలా బలమైన అపోస్తలులు, ప్రవీణ్ పగడాల గారు, వారి పేరు మనం వినటం చాలా అరుదు. వారు సిరిపురం కూడా వచ్చారు. చాలా సింపుల్ మ్యాన్. ఇంత ప్రఖ్యాతిగాంచిన సేవకుడు ఇంత సింపుల్ గా ఉంటాడా అని అనిపించింది. ఆయన తన సాక్ష్యం అంతా చెప్పాడు. యవనస్తులను చాలా బాగా బలపరిచాడు. కానీ సాతాను గాడు తన ప్రోగ్రామును ఎక్కడో ఉండి ఇక్కడ చేయటం వాడి వల్ల కావట్లే. అంటే అపవాదిని ఎదిరించే గొప్ప గొప్ప దైవజనులు ఉన్న కాడ అపవాది స్వయంగా యుద్ధ భూమిలోకి దిగాలి. అలా దిగాలంటే తన అధికారాన్ని, తన సింహాసనాన్ని అక్కడ ఏర్పాటు చేసుకోవాలి. ఆకాశ మండలపు దురాత్మ సమూహాలన్నీ క్రిందికి దిగి రావాలి. అవి దిగి వచ్చి వాటికి రెచ్చిపోయి పిచ్చెక్కి కదా వారు దేవుని పనిని పాడు చేయటానికి అన్ని కోణాల్లో ప్రయత్నం చేసినప్పుడు, వాళ్ళు పెద్ద పెద్ద దెయ్యాలను, పెద్ద పెద్ద దురాత్మలను పంపించిన పని జరగకపోతే అప్పుడు ఆయన స్వయంగా దిగుతాడు. తన కేంద్ర కార్యాలయాన్ని అక్కడికి మార్చుకుంటాడు. ఇప్పుడు ఈ సంఘముల గురించి ఒక్క ఆసక్తి గల మాటలు తెలుసా? సాతాను సింహాసనం ఉన్న చోట నువ్వు ఉండి. సాతాను సింహాసనం ఎందుకు వేసుకున్నాడు సార్? అక్కడ ఒకే ఒక్క వ్యక్తి, వండర్ఫుల్ వర్డ్ అండి, ఒకే ఒక్క వ్యక్తి దానికి కారణం. సాతాను సామ్రాజ్యాన్ని గజ 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 వణికించిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరే అంతిప. ఈ అంతిప అనేవాడు ఆ సంఘములో ఉన్నాడు. ఈ లోకానుసారమైనటువంటి సంఘముగా మారక ముందు ఈ పెర్గమ సంఘములో అంతిప అనేవాడు చాలా నమ్మకమైన వాడు. అతడు పూర్ణ హృదయుడు. సాతాను అతన్ని చూచి కలత చెందాడు. అంతేకాదు, ఇక్కడ ఉండి నా సింహాసనం స్థాపించకపోతే నేను అంతిపను ఏం చేయలేను, నా వల్ల కాదు, కనుక నేను ఇక్కడే ఉంటాను డిసైడ్ అయిపోయాడు. ఒక వ్యక్తిని బట్టి సాతానుడు తన నిర్ణయాన్ని మార్చుకున్నాడంటే ఆ వ్యక్తి యొక్క బల ప్రభావం ఎంత బలమైందో, ఎంత గొప్పదో, ఎంత ఘనమైందో, ఎంత తేటమైనదో, ఎంత శ్రేష్టమైనదో మనకు తెలుసు. దయచేసి ప్రియమైన ఓ తల్లి, చెల్లి, సాతానుడు నిన్ను చూసి గర్జన వణకటమే కాదు, తన కేంద్రం, తన సింహాసనం నీవు ఉండే కాడ మార్చుకోగలగాలి. అప్పుడే నిజంగా మనం నిజంగా దేశభక్తులం కావచ్చు, దైవ భక్తులం కావచ్చు, మనం నిజమైన దేవుని బిడ్డలుగా ఉంటాం. ఒక మంచి ఆత్మీయ సంఘం ఆత్మీయతలోనే ఉంది. ఎప్పటికీ ఎన్ని దెయ్యాలు ప్రయత్నించినా ఒక్కరు కూడా లోకానుసారంగా మారట్లేదు. ఒక్కరు కూడా లౌకికంగా తయారవ్వట్లేదు. ఒక్కరు కూడా సాతాను యొక్క ప్రలోభాలకు లొంగట్లేదు. దానికి కారణం ఏంటంటే అందరినీ లీడ్ చేస్తున్న అంతిప. ఎందుకంటే ఆయన ఒక పాస్టర్. ఆ సంఘములకి దెయ్యాలు రాకుండా చాలా నమ్మకంగా
ప్రార్థనా కంచెను వేస్తున్నాడు. నిజమే, ఏ స్థలంలో అయితే తల్లులు, చెల్లెలు, అక్కలు యథార్థంగా నమ్మకంగా ప్రార్థన చేస్తారో వారి కోసం, వారి కుటుంబం కోసం తప్పకుండా దేవుడు అక్కడ ఉంటాడు. దేవుడే అక్కడుండి బలపరుస్తూ ఉంటాడు. అలాంటి సందర్భంలో పెర్గమాలో జరిగింది. అంతిప అనేవాడు చాలా నమ్మకమైన సేవకుడు. గొర్రె చర్మం ముసుకేసుకున్నటువంటి తొడేళ్లను నులివెచ్చని జీవితాన్ని లోనికి రానివ్వట్లే. నమ్మకమైన వాడు చాలా బాగా కాపులా కాస్తున్నాడు. ఎంత బాగా కాపులా కాస్తున్నాడంటే లౌకికత్వాన్ని లోనికి రానివ్వట్లేదు. నిజంగా మాలాంటి సేవకులు సిగ్గుపడాలి. మీలాంటి విశ్వాసులు మంచోళ్లే, కాదనట్లేదు. మీలోనికి లౌకికమైన ఆత్మ ప్రవేశానికి కారణం మేము కాకూడదు. లౌకికమైన ఆత్మ, లోకసారమైన ఆత్మ రావటానికి సాతానుడి యొక్క పెద్ద తెలివితేట ఏదన్నా ఉంటే, ఇలాంటి దైవికమైన జ్ఞానంతో నిండిన చోట లోకానుసారత్వం పెట్టాలని వాడి ప్లాన్. ఇక ఆయన ఉండండి జరగదని సాతానుకు అర్థమైపోయింది, దెయ్యానికి అర్థమైపోయిందండి. తమ్ముడు, చెల్లి, నిన్ను బట్టి దెయ్యం అలా అనుకోగలదా? చెల్లి, నిన్ను బట్టి సైతాన్ అట్లా అనుకుంటాడా? ఈమె అడ్డంగా లేకపోతే దానికి మొత్తాన్ని కూడా కబళించేస్తా, వీడు ఫలానుడు అడ్డం లేకపోతే నాకు నచ్చినట్టుగా సంఘాన్ని పాడు చేస్తా అని అనగలడా? ఒక నమ్మకమైన సేవకుడు ఉన్న చోట సాతాను లౌకికమైన వాటిని తీసుకురావటానికి వాడి వల్ల కాదు. వాడు ఎన్నో కోణాల్లో లోకాన్ని లోపలికి తీసుకురావాలి, లోకాన్ని అడ్జస్ట్ చేయాలి. లోకములో ఉన్న వారి మీదకి ఏ వృత్తితో తెలుసా? ప్రేమల తల్లి, జాగ్రత్తగా విను. లౌకికమైన లోకానుసారణ భక్తిని తీసుకొస్తాడు. యేసు ప్రభువుని ప్రార్థన చేయటమే కాదు, గుండు కొట్టుకొని కూడా ప్రార్థన చేయవచ్చు అని గుండు కొట్టిస్తాడు. యేసు ప్రభువు ఒకడే దేవుడు కాదు. యేసు ప్రభువులో అమ్ముందే, ఆమె కూడా దేవతే, ఆమెను కూడా పూజించడమే కాదు, ఆమెకు రోజు ప్రార్థన చేయాలి. మరియమ్మ తల్లి, మా కోసం ప్రార్థన చేయండి. ఇక రోజు వీడు మరియమ్మ తల్లి దగ్గరికి వెళ్ళిపోయి, తల్లి మా కోసం వేడుకోండి, మా కోసం ప్రార్థన చేయండి. నువ్వు సర్వేశ్వరుని తల్లివి కాదు, సర్వేశ్వరుని తల్లివి కదా, మా కోసం ఏడుకోండమ్మా అని ఆవిడ దగ్గరికి వెళ్ళి ప్రాధాయపడతాడు. పోనీ ఆమె నిజంగానే ఉండి ఆమెకు ప్రార్థన చేసినా బాగుండు. ఆ తల్లిగారు ఎప్పుడో మంచి దేవునికి జన్మనిచ్చిన తల్లి, సృష్టికర్తకే స్థలం ఇచ్చిన తల్లి, సృష్టికర్తకి తన జీవితంలోనికి రానిచ్చిన తల్లి, పనికి మాలినటువంటి ఏటునో రానివ్వక మరి తన జీవితంలో కన్యత్వాన్ని కాపాడుకుందంటే ఈ చిన్నది ఎంతో చక్కనిది అనే వాక్యం సెలవిచ్చింది. అంతేకాదు, ఆమె యవన కాలం అంతా కూడా ఏ పురుషుడు ఆమెను కూడలేదు అనే మాట కూడా రాశారు. అంటే ఏం జరుగుతుంది అక్కడ? ఎంతో మంది పురుషులు ప్రయత్నించి అలసిపోయారని కదా దాని అర్థం. ఏ పురుషుడు ప్రయత్నం చేయకపోతే ఏ పురుషుడు కూడలేదనే మాట ఎందుకు వాడతారు? అంటే ఎంతో మంది ఆమె చక్కతనాన్ని చూసి ఆమెతో పాపం చేయాలని బాగా బలంగా ప్రేరేపించబడ్డారు. అంటే దాని అర్థం అపవాదిగాడు మరియమ్మ మీద ఇంత దాడి చేశాడు అన్నమాట. ఇప్పుడు అర్థమైందా మరియమ్మ పడిన కష్టం? తల్లి, మరియమ్మ పడిన కష్టం తెలుసా? ఆ మరియమ్మ పడిన కష్టమును బట్టి సృష్టికర్త అయిన దేవుడు ఆమె కడుపులోకి ఒక బాబులాగా ప్రవేశిస్తే ఆ బిడ్డ ఎంతగానో మురిసిపోయింది. అదే సమయంలో చాలా అలసట పొందింది. కారణం, అనేకులు నిందించారు, దూషించారు, ద్వేషించారు, కలవరపెట్టారు. అయితే ఏం చేసింది మరియమ్మ తల్లి? అవన్నీ లోనికి రానివ్వలేదు. యేసుబాబును ఒక్కడిని రానిచ్చింది, ఇంకెవరిని రానివ్వలేదు. అందుకే మరియమ్మ అవమాన పాలైంది, శోధన పాలైంది, నిందల పాలైంది. ఎంతో కష్టం కన్నీటితో నిర్మించుకున్నవన్నీ కూడా సర్వనాశనం అయిపోయినాయి. ప్రియతమ్ముడు, చెల్లి, నేనేమంటానంటే నన్ను బట్టి సాతానుడు తన కార్యాలయాన్ని మార్చుకోవాలి, సిరిపురంలో వేసుకోవాలి. వాడు కార్యాలయాన్ని సిరిపురం ఎందుకు వేసుకోవాలి? ఇక్కడ ఒక నమ్మకమైన తమ్ముడు ఉన్నాడు,
ఇక్కడ ఒక నమ్మకమైన అన్న ఉన్నాడు, ఇక్కడ ఒక నమ్మకమైన ప్రార్థన చేసే బిడ్డ ఉంది. ఎడతెగక ఆయన కాళ్ళు పట్టుకునే బిడ్డలు ఉన్నారు. ఇక్కడ మా ఏజెంట్లను పంపిస్తుంటే వాళ్ళ వల్ల కావట్లే, మా ఏజెంట్లు దయ్యాలు వెళ్తున్నాయి కానీ వాటి వల్ల కావట్లే, నేనే స్వయంగా వెళ్ళాలి, నేనే స్వయంగా వెళ్ళాలి. కొన్ని సందర్భాల్లో నేను చిన్నప్పుడు సినిమాలు చూసేటప్పుడు హీరోని చంపటం కోసం లాస్ట్ ఫైటింగ్ ఉండేది. ఆ లాస్ట్ ఫైటింగ్ లో హీరోని చంపడానికి ముందు చిన్న చిన్న విలన్లు దింపేవాళ్ళు. ఆ చిన్న వాళ్ళందరూ కూడా దెబ్బకు ఓడిపోతే పెద్ద పెద్ద విలన్లు వచ్చేవాడు, పెద్ద పెద్ద రౌడీలు వచ్చేవాళ్ళు. వాళ్ళందరినీ హీరో చంపేశాక అసలైన బాస్ లోపలికి దిగేవాడు. అప్పుడు ఫైటింగ్ మహా టక్క ఫోర్గా ఉండేది, మహా టక్క ఫోర్గా ఉండేది. నేను చూసిన సినిమాలలో హీరోతో సమానంగా పోరాడే విలన్ ఉంటాడు ఎక్కడ చూసినా, కానీ ఇప్పుడు ఆయన పోరాడాడు. కారణం తెలుసా? ఆయన ఏజెంట్లే పోరాడుతూ ఉండేవాడు. ఆయన ఏజెంట్లే చాలా రకాల ఇబ్బందులు చిరాకులు కలిగించేవారు. ఆయన ఏజెంట్లే హీరోతో బాగా పోరాడేవారు. కానీ వాళ్ళు పోరాడి వాళ్ళు అలసిపోయి నాశనం. ఏం జరిగేదో తెలుసా? అసలు సిసలైన హీరో వచ్చి లైన్లో దిగేవాడు. అప్పుడు ఫైటింగ్ సూపర్ ఉండేది. నిజంగానే అంటాను. ఓ దేవుని బిడ్డగా సాతాను ఎన్నితో ఇలా పోరాడింది. నువ్వు ఉంటే ఈ సంఘంలో ఇక పాపం చొరబడదని తెలిస్తే, నిన్ను బట్టి నీ కాపరత్వాన్ని బట్టి సంఘంలో నిజంగా లాంటి గొప్ప దీవెన కలిగింది. సాతానుడు తన కార్యాలయాన్ని మార్చుకోగలిగితే నిజంగా మనం అదృష్టవంతులం. ప్రవీణ్ పగడాల విషయంలో అదే జరిగింది. ఎన్నోసార్లు తనకు బెదిరింపు కాల్సి వచ్చాయి, ఎంతమంది బెదిరించారు, సెట్ అవ్వలే. కానీ వాడే స్వయంగా మొన్నటి రాత్రి రంగ ప్రవేశం చేశాడు. ప్రవీణ్ పగడాల గారు అప్పటికే ఇండికేటర్ వేసుకున్నాడు. ప్రవీణ్ పగడాల గారి యొక్క బండి మరి లైట్ పగిలిపోయింది. లైట్ ఎందుకు పగులుద్ది ఆలోచించండి. అతను తాగుబోతు కాడు, అంటే ఎక్కడో మధ్యలో అటాక్ జరిగింది. ఆ తర్వాత అతను చాలా నెమ్మదిగా బయలుదేరాడు. టోల్గేట్ దాటేటప్పుడు కూడా చాలా నెమ్మదిగా బయలుదేరాడు. కానీ ఆ తర్వాత అతన్ని కావాలని అటాక్ చేసి అతన్ని సాతానుడు సరిగ్గా రంగ ప్రవేశం చేశాడు. ప్రవీణ్ పగడాలను లేకుండా చేశాడు. ఎందుకంటే ఇతనుంటే పెద్ద పెద్ద దెయ్యాలు దూరటం వశం కావట్లేదు, వల్ల అవ్వట్లేదు. అప్పుడు స్వయంగా తానే యుద్ధ భూమిలోనికి అడుగు వేయటం కోసం సాతాను గడు దిగాడు. అవును, మరి నమ్మకమైన కాపరి ఏం చేస్తాడు? ప్రాణాలను అడ్డుపెట్టి వాడిని ఎదిరిస్తాడు. ఎంతగా అంటే బలంగా ఎదిరిస్తాడు. ఎదిరించుటయే కాదు, వాడిని ఎలాగో యుద్ధం చేసి గెలవాలనుకుంటాడు. చివరికి గెలవకపోగా వాడు సన్యాసిగా మారిపోతాడు. తమ్ముడు, చెల్లి, ఎంతో మంది వినవలసిన ఈ సత్యమును ఈరోజు మనం వినుటకు మరి నిజంగా దేవుని కృపని పొంది ఉన్నాం. అందును బట్టి దేవునికి మహిమ కలగాలి. ఎప్పుడైతే అంతేపా ఇతను బతికుంటే ఇక మనం అందులోకి విశ్వాసుని నాశనం చేయలేమని డిసైడ్ అయిపోయాడు. సాతానుగాడు తన కేంద్రాన్ని మార్చుకున్నాడు. తన యొక్క కేంద్రాన్ని, ఎక్కడో ఉన్న కేంద్రాన్ని తీసుకొచ్చి అంతిప ఉన్న సంఘంలో పెట్టేశాడు. అంతిప ఉన్న సంఘంలో పెట్టేసేసి ఇక వాడు పోరాడుతా ఉన్నాడు. అంతిప పోరాడుతా ఉన్నాడు. సాతాను పోరాడుతా ఉన్నాడు. అంతిప పోరాడుతా ఉన్నాడు. ఆ పోరాటంలో చివరికి వీడు అలసిపోయాడు. అంతిప అలసిపోవటం కాదు, ఆ భయంకరమైన గందరగోళపు గొడవలకు ఆయన గారు శాశ్వతంగా ఈ లోకయాత్రనే ముగించేశారు. అంతిప కూడా అలాగనే వారి మధ్యలో హతసాక్షి అయ్యాడు. ఆయన హతసాక్షి అయ్యే వరకు సంఘం చాలా బాగుంది. ఆయన ఎప్పుడైతే లేపేశారో, పాస్టర్ గారిని ఎప్పుడైతే లేపేశారో ఇక అంతే. తర్వాత యథావిధిగా మనకందరికి తెలిసిందే, పాస్టర్ గారు చనిపోతే బుడ్డ పాస్టర్ గారు వస్తారు. బుడ్డ పాస్టర్ గారు వచ్చే టైం అది. సరే, అలాగనే వాళ్ళు మాట్లాడుకున్నారు. తప్పకుండా మనము ఈ సమయమున నిజంగా అసలు పాస్టర్ గారినే లేపేశాం, ఇక మన పనిని చాలా స్పీడ్గా ప్రారంభించాలని సాతానుగాడు వలయేశాడు. దారుణమైన పరిస్థితి. అతి త్వరలో సంఘంలోకి లోకం చొచ్చుకొని రావటం మొదలెట్టింది. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? అయినను నీ మీద నేను నేరం మోపాల్సి వచ్చిందమ్మా అంటున్నాడు.
మాట్లాడు. నువ్వు నామమును గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసాన్ని విసర్జించలేదమ్మా. అంతిప్ప మీ మధ్యలో చనిపోయిన ఆ తర్వాత కూడా మీరు కొంతకాలం బాగున్నారు. ఆయన పాస్టర్ గారు దాటిపోయాక అతని విశ్వాసాన్ని కొనసాగించడానికి కొంతమంది ఇష్టపడ్డారు, పోరాడారు, కానీ చేతులు ఎత్తేశారు. కారణం అంతిప్ప లాంటి మరొక అంతిప్ప పుట్టలేదు. మరొక అంతిప్ప పుట్టుంటే అంత బాగుండు. ఏలియా పోయాక ఎలీషా పుడితే ఎంత బాగుంది. కానీ ఎలీషా పోయాక మరొక ఆత్మీయుడు లేక గేహాజీ రావాల్సి వచ్చింది. గేహాజీ వస్తే ఏం చేశాడు? గేహాజీ ఏరే వాళ్ళలోకి దెయ్యాలు రాకుండా కాపాడగలడా? ఆయన లోపల ఉన్న దెయ్యములనే కాపాడుకోలేక లోకానుసారిగా మారిపోయి ధనం వెనకాల పరిగెత్తాడు, భగవంతుల కోసం పరిగెత్తాడు. ఇలా అంతే గేహాజీ అంతే. అవును ప్రియమైన తమ్ముడు, చెల్లి, నీవు స్థానికంగా ఉన్న సంఘంలో అలాంటి ఒక బాధ్యత కలిగిన బిడ్డగాను ఉండగలవా? ఎంత ధన్యకరమైన మాట అది, ఎంత ధన్యకరమైన మాట. సాతాను యొక్క నోట్లో నీ పేరు నానిపోవాలి. వీడుంటే నా పనులు సాగవు, వీడు ఉండటానికి వీలు లేదని అనునిత్యం నీ గురించి వాడు కసితో రగిలిపోవాలి. వాడు కసితో రగిలిపోవాలి నిన్ను బట్టి. కారణం తెలుసా? నువ్వు సాతానులోనికి ఎంటర్ అవ్వనివ్వట్లేదు, అడ్డుపడుతున్నావు, మోకాళ్ళు వేస్తున్నావు, వాడి క్రియలకు అడ్డు తగులుతున్నావు. ఎలాగైనా లేపాలని మాస్టర్ ప్లాన్ చేసి వాడికి మాస్టర్ స్ట్రోక్ వచ్చేలాగా, అంటే గుండెపోటు వచ్చేలాగా చేస్తున్నావు. చాపటానికైనా సిద్ధపడ్డావు, కానీ లౌకికమైనవి లోకానుసారంగా రావటానికి దైవజనుడు ఇష్టపడలేదు. ఎంత కసితో రగిలిపోయాడు. హఠాత్తుగా దాడి చేశాడు. తన సర్వ సైన్యంతో దాడి చేశాడు. ఆ సర్వ సైన్యం దాడి చేసిన దాడిలో దైవజనుడు గాయపడ్డాడు. ఆ తర్వాత శాశ్వతంగా కళ్ళు మూశాడు. దేవుని చేతికి ఆ సంఘాన్ని అప్పగిస్తూ పెద్ద కేక వేసి ఆయన ఈ లోకాన్ని యాత్రను ముగించాడు. ఈ లోక యాత్రను ముగించాడు. ఇక లేడు సంఘంలో. అంతిప్ప లాంటి వారైతే కొంతకాలం వాళ్ళు బాగా నడిచారు, ఆ విశ్వాసాన్ని పట్టుకొని చాలా బాగా నడిచారు. కానీ అపవాది యొక్క శక్తులు అధికమైపోయేసరికి మరలా ఈ బిడ్డలు ఏం చేశారో నేను చదివి వినిపిస్తాను. నన్ను గురించి సాక్షి అయిన అంతిపై అనేవాడు, మీ మధ్యన చంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టావు. అంటే ఒక మంచి ఆత్మీయ నాయకుడు చచ్చిపోయినప్పుడు సంఘమందరూ కూడా ఎలక్ట్ అవుతారు. సంఘమందరూ ఎలక్ట్ అయ్యి ఆత్మీయంగానే ముందుకు సాగాలని ప్లాన్లు చేస్తా ఉన్నారు. ఆత్మీయంగా ముందుకు వెళదాం అనుకుని ఇక కాలేకపోయారు. కాబట్టి నా యందలి విశ్వాసమును విసర్జించలేదని నేను ఎరుగుతున్నాను. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములను మోపవలసి ఉన్నది. అదేమనగా విగ్రహములకు బలిచ్చిన వాటిని తిన్నట్లుగా, జారత్వం చేయనట్లుగా ఇశ్రాయేలులకు ఊరి ఒడ్డమని బాలాకునకు నేర్పిన బిలాము బోధ అనుసరించేవారు నీలో ఉన్నారు. ఎందుకంటే బిలాం బోధన అనుసరించారు. విగ్రహార్థం తినొచ్చు, తప్పు లేదు. విగ్రహాలలో ఏమీ లేదని మొన్న విజయప్రసాద్ రెడ్డి చెప్పాడు కదా, విగ్రహం అర్పించిన వాటిని నాకు పెట్టండి, నేను తింటాను ఛాలెంజ్. విగ్రహాలలో ఒట్టిదే, ఏమీ లేదని దేవుడు చెప్పాక విగ్రహంలో ఏదో ఉందని మీరు భ్రమ పెడుతుంటే నేను తట్టుకోలేను. విగ్రహాలలో ఏమీ లేదు అని అంటూ విజయప్రసాద్ రెడ్డి కొందరిని విగ్రహార్పితమైన వాటిని తినడానికి ప్రేరేపించాడు. సాతానుడు ఆ తమ్ముళ్ళ విషయం, విజయప్రసాద్ రెడ్డిని ఆ విషయంలో చాలా బలంగా వాడుకున్నాడు. అది తప్పుడు బోధ అని దైవజనుడు జేమ్స్ గారు అడ్డొచ్చారు. వారి మధ్యలో చాలా గొడవలైనాయి. చాలా గొడవలు వచ్చినాయి. చివరికి ప్రవీణ్ పగడాల గారు, అలాగనే గుడివాళ్ళు ఒక తమ్ముడు కిరణ్ పాల్ గారు, వారు ఇంకా 2-3 మరి మన కొంతమంది సహోదరులు మధ్యలో ఉండి క్రైస్తవ్యానికి అవమానము, ఇబ్బంది కలుగుతుంది అని మనము వాక్యానుసారంగా ఏదో ఒకటి దాన్ని మామూలుగా డిబేట్ లాగా పెట్టి చిన్నగా సమాధాన పరుద్దాం అనుకున్నారు. అప్పుడేం జరిగిందో మనకు అందరికీ తెలుసు. క్రైస్తవ లోకం అంతా కూడా ఎంతగానో ఎదురు చూశారు.
ఏం జరుగుద్దని ఏమి జరగలే. ఎవరి బోధ వాళ్ళది. ఆ మాటను పట్టుకొని ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడి చేయొద్దు. దాడి అది అపవాది మీద దాడా? తప్పుడు బోధ మీద దండెత్తటం దాడి అంటారు. ఎందుకు అర్థం కాలేదు. చివరికి ఏం జరిగింది? సమాధానకరంగా దాన్ని ముగించేసిన నేను ప్రభు దగ్గర నేను ఏమి ఎరిగాను దాన్ని అనుసరించాలని మరి జేమ్స్ గారు స్థిరపడ్డారు. ఆ తర్వాత విజయప్రసాద్ రెడ్డి తన యొక్క తెలివితేటలతో చరిస్మాతో ఆయన ముందుకు వెళ్ళిపోవటం జరిగింది. ఇదంతా మనం చూస్తూ ఉన్నాం యూట్యూబ్ లో. మనకు అందుబాటులో ఉంది అదే కదా. కానీ ఫెర్గమ సంఘానికి అదే జరిగింది. ఏమైంది? అయినా నేను నీ మీద కొన్ని తప్పిదాలు మోపవలసి ఉంది కనుక విగ్రహములకు బలిచ్చిన వాటిని తిన్నట్లు, జారత్వం చేయనట్లు, అంటే 2 పాపములు. విగ్రహాలకు బలి అర్పించిన వాటిని తినాలి. జారత్వం చేయటం అంటే పెళ్లి కాకుండానే శరీరాన్ని మనస్సును అపవిత్రం చేసుకోవటం. వివాహం కాకముందే లైంగికమైనటువంటి కోరికల మీద ఆశలు పెంచుకొని ఆ శాపములో లోతుగా దిగిపోవటం. ఆ పాపిష్టి కార్యాల్లో సిగ్గుశరం లేకుండా తన బతుకుల్ని తమ జీవితాల్ని సర్వనాశనం చేసుకోవటం. ఏమి కాదు, అందరూ చేయట్లేదా? నువ్వు ఒక్కదానివేనా? నువ్వే పెద్ద సూపర్వా? నీకంటే పెద్దలు చేస్తున్నారు. పెళ్ళిళ్ళు కాకుండానే వాళ్ళ కోరికలు తెరుచుకుంటున్నారు. ఏముంది? మనం మనుషులంగా పుట్టాం, శరీరంతో పుట్టాం. శరీరానికి కొన్ని కోరికల ఆశలు ఉంటాయి, వాటిని తీర్చాలి, తప్పదు అంటూ బోధించి సర్వనాశనం చేశారు. పెర్గమలో జరిగింది అదే. లోకానుసారంగా ఎందుకు మారిపోయింది బాబు అంటే విగ్రహాలకు బలి ఇచ్చినవి తినటం మొదలెట్టారు. ఆ తర్వాత జారత్వం చేయటానికి ఇశ్రాయేలులకు ఊరి ఒడ్డిన బాలాకు నేర్పిన బిలాము బోధ అనుసరించే వారు ఇలా ఉన్నారు. అంటే బిలాము లాంటి దాని బోధను బోధించేవాడు అంటే అంతిప చనిపోయాక వచ్చినటువంటి వ్యక్తి ఎలాంటి వాడు? బిలాము ఆత్మ కలిగినాడు. ఇంతకు ముందు వచ్చినటువంటి వ్యక్తి ఎలాంటి వాడు కాదేనా? ఈ సంఘ పెద్ద వేరు, అనగా ఈ రెండోసారిగా వచ్చిన పాస్టర్ గారి వేరు. భారం లేని పాస్టర్, చురుకుదనం లేని పాస్టర్. ఈ పాస్టర్ అంటే ఆత్మలో వేదన లేనివాడు, కర్కశంగా నిర్ణయాలు చేయలేడు. బహుబలహీనమైనటువంటి మనిషి. ఓ థ్యాంక్ యూ లార్డ్. ఒక్కసారి అంతి పైన దాటిస్తే ఇక అందరినీ సర్వనాశనమే. అపవాది వచ్చాడు, దూరిపోయాడు. అయ్యే ముందులేండి, విగ్రహాలు ఒట్టివే కదా, ఏం కాదు తినొచ్చు అని బోధ స్టార్ట్ చేశాడు. జారత్వమా? ఏముంది, శరీరం కలిగి ఉన్నాం కాబట్టి, పోరాటంలో ఉంటాం కాబట్టి కొన్నిసార్లు జారిపోవటం పెద్ద పొరపాటేం కాదు, అది చిన్న పొరపాటే అంటూ సమర్థించటం ఒక పనికి మాలినోడు వచ్చేసాడు. అన్నిటికీ అడ్జస్ట్ అవ్వటం మొదలెట్టాడు. లోకం చిన్నగా పెర్గమలో మొదలైపోయింది. నువ్వు సాతానుకు ఇప్పటిదాకా ప్రవేశం లేదు, ఇప్పుడు అంతా ద్వారాలు తెరవబడిపోయినాయి. హల్లెలూయా. అయితే వల్లనే నికోలాయితుల బోధనను అనుసరించేవారు నీలో ఉన్నారు. మీరు ఎవర్ర బాబు? తర్వాత ఏమన్నారు? నేను కొన్ని తప్పిదాలు మోపుతున్నాను. ఓ అదేమిటంటే నికోలాయితుల బోధన అనుసరించేవారు ఇందులో ఉన్నారు. వారు మారు మనసు పొందాలి. లేని నేను ఎదుగు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చే ఖడ్గం చేత నీతో యుద్ధం చేస్తాను. సంఘములతో ఆత్మ చెప్తున్న మాటలు చెవిగలవాడు విందురుగాక. జయించువానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనెత్తును, మరి అతనికి తెల్లని రాతినెత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరుండును. పొందిన వానికి గాని మరి ఎవరికి ఆ విషయం తెలియదని ముగించేశాను. నేను ముగిస్తాను. ప్రార్థన చేయాలి కదా. కొంచెము నెట్ ప్రాబ్లం అయి నిజంగా జాయిన్ అయ్యే వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. నెట్ ప్రాబ్లం కనీసం ఒక 10 నిమిషాల దాకా ఇబ్బంది ఉండేది. సరే మంచిది. ఆ లేట్ ఇప్పుడు మనకు కొంచెం లేట్ అనిపించింది కాబట్టి ప్రియమైన తమ్ముడు, ప్రియమైన చెల్లి, లౌకికమైన మనసు ఏమి కాదులే అని అడ్జస్ట్ అవుతున్నావా? లౌకికమైన క్రియలు, లోకానుసరమైన క్రియలు ఏమి కాదులే అని అడ్జస్ట్ అవుతున్నామా? బాధపడాల్సిన విషయం అది. నిజంగా ఆ విషయంలో మనమందరం సిగ్గుపడాలి. లోకస్తుల లాగా నీవు కూడా ఉండటం, లోకస్తుల లాగా నువ్వు లోకస్తులను మించిపోయి అలంకరించుకోవటం. కొంతమంది యవన బిడ్డలు
వారు చేయించినటువంటి కొన్ని పనులు చూసినప్పుడు చాలా బాధేస్తుంది. ఎందుకంటే అంతిప అనేవాడు నమ్మకమైన సాక్షి ఉంటే సాతానుకే వశం కాలేదు. సాతాను సామ్రాజ్యం అంతా దాడి చేసి ఆ ఒక్కడిని ఈ లోకం నుంచి మరి తొలగించాలి. ఎస్, ఈ మన భారతదేశంలో అంతిప లాంటి బిడ్డలు ఎవరైనా ప్రార్థన చేస్తూ ఉంటే, అంతిప లాంటి తల్లులు ఎవరైనా ప్రార్థన చేస్తూ ఉంటే యుద్ధం వానితోనే. అందుకనే ప్రార్థించే వారికి పోరాటం ఎక్కువ, ప్రార్థించడం ద్వారాగా ఎక్కువగా మరి నిజముగా పోరాటములు చేసి ఆత్మలను గెలవచ్చు. కాబట్టి చివరి దినాల్లో దేవుడు మనకు జయిస్తే గనక, మనం గనక జయిస్తే దేవుడు మనకి ఇచ్చిన బహుమానం ఏంటట, మనకు ఒక తెల్లని రాతిని ఇస్తాడట. అంటే అది ఉంగరంలో ఉన్న రాయిలాగా, ఆ రాయి మెరుస్తూ ఉంటుంది. దేవుడు మనకు అధికారం ఇచ్చేసాడు కనుక మనం సిద్ధంగా నిలబడి ఉండాలి. ఇప్పుడు ఈ సంఘము పరిస్థితులు దిగజారిపోతే ప్రభు అంటాడు, సరే అయినా సరే నువ్వు మారు మనసు పొందగలవా? ఇప్పుడు రిపెంట్ చేయగలవా? నువ్వు కనుక మార్పు చెందితే, మారు మనసు పొందితే ఖచ్చితంగా నేను మీతోనే ఉంటాను అంటున్నాడు ప్రభు. కాబట్టి మనం ఓ పని చేద్దాం. మనం ఎక్కడైతే లోకానుసారంగా పడిపోయామో అక్కడి నుంచి మనం తిరిగి మారు మనసు పొంది దేవుని కొరకు నిలబడదాం. అప్పుడు మనకు ఒక రాతిని ఇస్తాడు, అంటే ఉంగరము. ఆ ఉంగరములో ఉన్న ఒక డైమండ్ రాయి, ఆ వజ్రం మీద మన పేరును, యేసే పేరును చెక్కుతాడు. అలా చెక్కిన తర్వాత ఆ ఉంగరం మన చేతికి వచ్చాక మనకిచ్చిన అధికారం ఏంటో చూడండి. ప్రభు ఏమంటుంది, తెల్లని రాతిని ఎత్తును, ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరు ఉంటుంది, పొందిన వానికి తప్ప మరి ఎవరికి ఆ విషయము తెలియదు. ఆ పేరు పక్కన నీ తండ్రి పేరు కూడా ఉంటుంది, అనగా యేసే పేరు. అలాగే ఇద్దరి పేర్లు కలిసి ఆ రాతి మీద చెక్కబడుతుంది. అంటే దేవుడిచ్చే పెళ్లి ఉంగరం అన్నమాట. కనుక నువ్వు జయిస్తే ఈ ఉంగరాన్ని ధరించగలుగుతావు. అట్టి కృపను మనము పొందుటకు, లోకానుసారతను ఎదురించుటకు సాతాను గాడికి చుక్కలు పుట్టించే బిడలంగా మనం ఉండాలి. నువ్వు మోకరించినా ప్రార్థించినా సాతానుకు చెమట పట్టాలి. అబ్బా, ఇక మోకరించారు వీళ్ళు ఎవర్రా బాబు, ఇక యుద్ధమే చేస్తారా వీళ్ళు అన్నట్టుగా ఉండాలి. మోకరించిన వెంటనే వీళ్ళ ఒక 5 నిమిషాలు నాందే ఉంది, ఆ తర్వాత వాళ్ళు సులభం పలకరించినా కూడా పలకరు, అంటే నిద్రపోతారు కదా. అందుకని నేను అప్పుడప్పుడు గూగుల్ మీట్ లో కొంతమంది పేరు పెట్టి పిలిచి ఫలానా వాళ్ళు ప్రార్థన చేస్తారంటే అసలు ఏమి పట్టించుకోరు. అంటే దానివల్ల మనం ఏమర్థం చేసుకోవాలి, వాళ్ళు ఉన్నారు కానీ అక్కడ ఇప్పుడు లేరు అని అనుకోవాలి. అనుకుని వేరే వ్యక్తికి ప్రార్థన చేయండి అమ్మా అని చెప్తాను. మరి మీకు ఎంతవరకు అర్థమైందో నాకు తెలియదు. కనుక మన సంఘాలలో ఇటువంటి పనికి మాలినటువంటి చర్యలు జరగకుండా అడ్డుపడగలిగిన ఒక అంతిప ఆత్మ మనకు కావాలి. అలాగే నీలో, నాలో, మనలో ప్రతి ఒక్కరికి ఆత్మ కావాలి. దెయ్యం కాదు, దెయ్యం ఏజెంట్లు కాదు, సాతానుడే స్వయంగా సింహాసనం వేసుకోగలిగే అంత మొండి పట్టుదల, ఆసక్తి మీలో రగలాలి. అప్పుడు మనం జరిగించబోయేదంతా కూడా దేవునికి మహిమకరంగా ఉంటుంది, అనేకులకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటుంది. అట్టి కృప దేవుడు మనకు దయచేయుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేద్దాము, మోకరించండి. ప్రార్థన చేసుకుందాము. మొదటి ప్రార్థన అంశాన్ని జాగ్రత్తగా వినండి. సంఘాలలో, నేటి సంఘాలలో లోకానుసారమైన ఆత్మ చాలా బలంగా పనిచేస్తా ఉంది. ఎక్కడ చూసినా అన్ని సంఘాలలో కూడా లోకానుసారమైన ఆత్మ, లౌకికమైన ఆత్మ బలంగా పనిచేస్తుంది. ఈ లోకానుసారమైనటువంటి ఆత్మ ఎక్కడ పనిచేస్తుందో అక్కడ దెయ్యాలు ఎక్కువ పనిచేస్తున్నాయి. వాక్యంలో ఒక విషయం స్పష్టంగా రాయబడిన అదేం కాదులే అంటూ సాతానుగాడు పైపైన మెరుగులు వాక్యముని బేస్ చేసుకొని ఇది తప్పు అని పాస్టర్ గారు చెప్పేటప్పుడు పక్కనే విశ్వాసులు ఏమంటారు తెలుసా, ఆ సంఘాన్ని చూసావా, ఆ సంఘంలో వాళ్ళు తలంబరాలు కూడా పోశారు. ఒకసారి ఒక చెల్లి పెళ్లి అయినప్పుడు తలంబరాలునే నిషేధించిన సంఘం అది. ఆ సంఘము తలంబరాలు పోసుకోవచ్చు, ఏం కాదు,
అనేటువంటి మాట మాట్లాడితే నేను విన్నానది. నేను చాలా నొచ్చుకున్నా. మేము లోకాచారాలు అన్యాచారాలు చేయకూడదని ఏ వ్యక్తి ద్వారాగా ఏ సంస్థ ద్వారాగా విన్నామో ఆ సంస్థలో చిన్నగా లౌకం ప్రవేశించి ఇబ్బంది పెడితే బాధ అనిపించింది. లోకానుసరమైన మనుషులు అందులో చేరారు. ఒకప్పటి సమర్పణ లేదు, ఒకప్పటి డెడికేట్ లేదు. అది చాలా బాధ అనిపించింది. కనుక మనకు ఈరోజు మొదటి అంశముగా మనం ప్రార్థించాల్సింది, ప్రతి సంఘంలో అంతిపా లాంటి ఒక వ్యక్తి ఉండాలి. లోకానుసారతను లోపలికి రాకుండా అడ్డుపడే వ్యక్తులు కావాలి. లౌకికమైన మనస్సు సంఘములకు రాకుండా చొరబడకుండా ప్రభువు అడ్డుకట్ట వేయాలి. మన ప్రార్థన చుట్టూ ప్రాకారం దేవుడు కట్టాలి. ప్రార్థన అనే ప్రాకారం మనకు సంఘానికి మన కుటుంబానికి ఉన్నప్పుడు అపవాది లోపలికి చొచ్చుకొని రాలేడు. వాడు ఎంతగా ప్రయత్నించాలంటే వాడి సింహాసనాన్ని మన దగ్గరికి మార్చుకోగలగాలి. అలాంటి టైంలో కూడా మనం జడియకుండా భయపడకుండా ముందుకు సాగవలసిన వారమై ఉన్నాం. కనుక అటువంటి ఒక మంచి దైవికమైన వ్యక్తి దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా మన మధ్యలో ఉన్నటువంటి జేసుదాస్ గారు, మరి యేసుదాస్ అన్న వారు ప్రార్థన చేస్తారు. సంఘాలలో ఈ లోకానుసారమైనటువంటి ఆత్మ స్పిరిట్ పని చేయకుండా, అది దెయ్యముల లోపలికి రాకుండా ప్రార్థన చేసి కాపాడుకోగలిగిన ఒక మంచి ఆత్మీయ కాపరి ప్రతి సంఘానికి ఉండాలి. ప్రతి సంఘానికి ఒక అంతిపయ లాంటి వ్యక్తి కావాలి. వారి నిమిత్తమై అటువంటి చర్యలు, లోకానుసారమైన చర్యలు జరగకుండా. ఒకప్పుడు గోరింటాకులు పెట్టుకునేవాళ్ళు, ఇప్పుడేమో గోరింటాకులు మోటైపోయింది, కోన్స్ పెట్టుకుంటున్నారు. గోరింటాకులు అప్పుడు అరచేతికి పెట్టుకునే వాళ్ళు, కాళ్ళకు పరాణిగా పెట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదు, ఒంటి నిండా కోన్సే. ఎందుకే అంటే అదొక ఫ్యాషన్ అయిపోయింది, అదొక డిజైన్ అయిపోయింది. బాహ్యమైన అలంకరణ వ్యర్థం అని ప్రభువు చెప్తున్నా, బాహ్య అలంకరణకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి పెళ్లిళ్ళు చూడండి. మరీ విపరీతమైనటువంటి క్రైస్తవులు. ఆ మధ్యలో శ్రేష్టమ్మ పెళ్లి జరిగింది, ఆ తర్వాత దినకరన్ వాళ్ళ మనవరాళ్ళు స్టెల్లా రమోల మ్యారేజ్ జరిగింది. అదంతా మనం చూసినప్పుడు లౌకికమైన క్రియలు, లౌకికమైన ఆత్మలు అక్కడ పనిచేయటం నేను చూశాను. అవునండి, ఎంత లౌకికంగా చూస్తారంటే అసలు చాలా బాధేసింది, దుఃఖం వేసింది, ఏడుపు వచ్చేసింది. ప్రభువా, మంచి ఆత్మీయ బిడ్డలు, మంచి పెంతుకొస్త అనుభవం కలిగిన బిడ్డలు ఇంత దారుణంగా వివాహం చేస్తున్నారేంటిది? దాన్ని అందరూ సమర్థించడం ఏంటి, చప్పట్లు కొట్టడం ఏంటి అనిపించింది. అంటే మీకు ఇప్పుడు అర్థమైందా? లోకానుసారమైన మనస్సు, లోకానుసారమైన పద్ధతులు లోపలికి చొరబడనిచ్చింది ఎవరిప్పుడు? అడ్డుగా ఉండి కాయవలసిన వాడు కావలి సరిగ్గా కాయట్లేదు, లోపల దెయ్యాలని వచ్చేస్తా ఉన్నాయి. తమ్ముడు, చెల్లి, ఒక్కసారి మనం ప్రార్థన చేద్దాం. జేసుదాస్ గారు మరి ఈ రకంగా ఒక ఆత్మీయ సహోదరుడు, సంఘములోనికి దెయ్యాలు రాకుండా అడ్డుపడే సహోదరుడు, ప్రతి సంఘానికి నమ్మకమైన సాక్షి ఉండాలని దయచేసి ప్రార్థన చేయండి. నా మాట వినబడుతుందండి యేసుదాస్ గారు? సరే, అబ్రహాం గారు ప్రార్థన చేస్తారు. సూర్యపేట అబ్రహాం గారు. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా పరమ తండ్రి, నీకు వందనములు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ నామము పెట్టబడిన సంఘాలలో తండ్రి లౌకిక ఆత్మ పనిచేయకుండానట్లుగా అంతిపయ లాంటి నైనా ఆత్మను నైనా అంతిపయ లాంటి వ్యక్తులు ఉండుటకు కృప చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాను. తండ్రి, నీకు స్తుతులు, స్తోత్రములు. లోకము దాని ఆశ గతించును గాని నీ చిత్తము నెరవేర్చిన వారు నిరంతరము జీవించునని చెప్పినట్లుగా ప్రభువా, నీ చిత్తానికి శిరస్సు ఉంచి అంతిపయ లాంటి వ్యక్తులు ప్రతి సంఘములో, ప్రతి నైనా మినిస్ట్రీలో
భూలోకమంతట లేపబడుటకు నీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. భూమిని తల్లకిందులు చేయువారు ఇక్కడికి వచ్చారనే తండ్రి ఒక గొప్ప అభిషేకము కలిగిన వీరులను, ప్రార్థన యోధులను మీరు లేవనెత్తమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. అంతిపై అలాంటి వ్యక్తులనైనా ప్రతి చిన్న సంఘము మొదలుకొని నైనా పెద్ద పెద్ద మినిస్ట్రీలలో కూడా అయా లేపబడుటకు నీ కృపను అనుగ్రహించు. నీ ఆత్మచేతనైన రేపమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నీ ఆత్మచేత మండించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నీ ఆత్మాభిషేకము చేత తండ్రినైనా అయా నీ బిడ్డలను అభిషేకించుకొని లౌకిక ఆత్మ క్రియలను లయపరచగలిగిన ఫైర్ అభిషేకముతో నీ బిడ్డలను నింపమని ప్రార్థిస్తూ ఉన్నాను. నీ బిడ్డలనైనా ఎక్కడికి వెళ్ళినను ప్రభా సంఘాలలో ఉన్న తండ్రి ఈ లోకపు యుగదేవత క్రియలను లయపరచగలిగిన సామర్థ్యాన్ని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధుడా పరమ తండ్రి నీకు స్తోత్రములునైనా వాక్యము ఉన్నది ఉన్నట్లుగా సత్యాన్ని బోధిస్తూ ఉండగా తండ్రి అపవాది రాజ్యములు కూల్చగలిగిన యుద్ధ వీరులను మీరు లేవనెత్తమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. యేసయ్యా నీకు స్తోత్రములు తండ్రి. అయా ఈ జీవితము తండ్రి 3 నాళ్ళ ముచ్చట జీవితానికి తండ్రి అయా మనుషుడు పడిపోతూ ఉన్నాడు తండ్రి. పొందిన అభిషేకాన్ని పొందిననైన విశ్వాసమును కలిగి ఉన్న నమ్మకాలను కోల్పోయి లోకానికి బెండ్ అవుతూ ఉండగా తండ్రి అటువంటి వారిని అందరినీ సరిచేయగలిగిన ఒక సూపర్ న్యాచురల్ ఎనాయింటి కలిగిన ప్రార్థన వీరులను మీరు లేవనెత్తమని ప్రార్థిస్తూ ఉన్నాను. అభిషేకించి వాడుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నా దేవానికి స్తోత్రములు వందనములు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభువానికి కృతజ్ఞతలు. దైవదాసుని తండ్రి అయా మీరు దినదినము తండ్రి మండిస్తూ రేపుతోనైనా పురికొల్పుతో తండ్రి శ్రేష్టమైన ఒక విలువైన అమూల్యమైన మాటలు అందించుటకు మీరు కృప చూపినందుకు నీకు స్తోత్రములు. విన్న మేమందరము తండ్రి అయా అంతిపయలాగా మారుటకు తండ్రి నీ రాజ్యము కట్టుటకు తండ్రి నీ చిత్తాన్ని నెరవేర్చుటకు నీ ఆకలి దాహమును తీర్చుటకు శిరస్స వంచి బ్రతకగలిగిన సామర్థ్యాన్ని మా అందరికి మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. HM మినిస్ట్రీలో భూమిని తల్లకిందులు చేసే సేవకులు లేపబడుదురుగాక. ఆది అపోస్తుల ఉజ్జీవము కలుగునుగాక. ఫైర్ అభిషేకము కలిగిన సేవకులుగా యేసు నామములో వారు అభిషేకించబడుదురుగాక. HM పరిచర్యలు కార్యక్రమాలు నానాటికి ప్రపంచానికి దీవెనకరముగా నశించిపోతున్న ఆత్మలకు రక్షణార్థమై ఉండునుగాక. తండ్రి నీకు స్తోత్రములు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. HM పరిచర్యల ద్వారాగా కార్యక్రమముల ద్వారాగా భూలోకములో గొప్ప సాక్ష్యము మెలిగిపోవునుగాక. ప్రపంచానికి ఒక మాదిరికరముగా ఉండునుగాక. ప్రేమ నమ్మకము కలిగిన మా యేసు క్రీస్తు ప్రభువా ఎంతమంది అయితే ఉదయకాల సమయంలో గూగుల్ మీట్ లో ఉన్నారో శరీర బలహీనత ఆత్మ బలహీనత నుండి యేసు నామములో విడుదల పొందుదురుగాక. యేసు క్రీస్తు నామములో ఆత్మశక్తి చేత నింపబడుదురుగాక. మహాగణుడా మహోన్నతుడా నీకు స్తోత్రములు. భూలోకములో జరుగుతున్న నీ పరిచర్యలు ఎక్కడ కుంటుబట్టి పడిపోయి ఆ పరిచర్యలన్నీ యేసు నామములో తండ్రి అయా నీకోసము మండించబడునుగాక. నీకోసము రగిలించబడునుగాక. కనికరించి కార్యమును జరిగించుమని యేసు నామమును ప్రార్థించి మనవులు సమర్పించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. దేవజనులకు ప్రత్యేకమైనటువంటి వందనాలు. ఈ సమయమున చివరిగా ఆశీర్వాద ప్రార్థన. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు కృపా, పరిశుద్ధాత్మని సన్నిధి కూడిన మనకును ఆయన నామాన్ని ప్రేమించిన సకల పరిశుద్ధులకును అంతిపలాగా లోకంలోనికి చొచ్చుకొని రాకుండా స్థిరముగా నిలబడి సాతాను ఆగ్రహానికి గురి అయి బలి అయి ఈ లోక యాత్ర ముగించుకొని మహిమలు ప్రవేశించినటువంటి ప్రవీణ్ పగడాల గారి యొక్క కుటుంబాన్ని, వారి కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డకి వారి దుఃఖములో ఆదరణ, వారి కష్టములో కన్నీటిలో జయమును, దైవికమైన ఆశ్చర్యకరమైన పోషణ సమృద్ధిగా ప్రతి వారికి కలిగి నడిపించి నూతన పరచును గాక. ఆమేన్.
ప్రైజులాడండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. వందనాలు.